హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అవస్థలని చూసిన అవనికి ఏం తోచదు, అలాగే డబ్బు ఎక్కడ దొరకదు. ఇక దాని గురించి అవని బాధపడుతూ ఉండగా అనుకోకుండా తన ఫ్రెండ్ రమ్య గుర్తొస్తుంది. ఆ రోజు రమ్య తను కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని, అందుకే ఇండియా వచ్చామని, ఇక్కడే సెటిల్ అయిపోతామని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఇక అవని చాలా ఫాస్ట్గా తన గదిలోకి వెళ్ళి ఇక తన హ్యాండ్ బ్యాగ్ మొత్తాన్ని వెతుకుతుంది. ఇక తను ఇచ్చిన విజిటింగ్ కార్డ్ని చూసి అవని చాలా ఆనందపడుతుంది. ఇక ఆ విజిటింగ్ కార్డులో ఉన్న నెంబర్కి కాల్ చేయడంతో ఇంకా రమ్య అయితే, అవని ఎన్నాళ్ళైందే నువ్విలా ఫోన్ చేసి నాతో మాట్లాడి అని అంటుంటే ఇక అవని అయితే, చూడు రమ్య, ఇప్పుడు కూడా నీకు ఫోన్ చేయడానికి ఒక కారణం ఉంది అని చెప్పి ఇక అవని అయితే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి రమ్యకి చెప్తుంది. ఒక్కసారిగా రమ్య, ఏంటే ఇప్పుడా నేను నీకు గుర్తొచ్చింది? అంటే మనిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఇదేనా? చూడు అవని, నువ్వు నాకు ఈ ప్రాబ్లం రాకముందే చెప్పుండాల్సింది. ఆ ఇన్వెస్టర్తో నేను మాట్లాడి ఉండేదాన్ని. చూడు, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కొని ఇప్పుడు నాకు చెప్తావా? చూడు, నీకేం సహాయం కావాలన్నా చేస్తాను. నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే అంటూ ఇక రమ్య అయితే అవనితో మాట్లాడి ఇంకా కాల్ కట్ చేస్తుంది. ఇక అవని అయితే తెగ సంబరపడిపోతుంది. ఉదయాన్నే అక్షయ్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకుంటూ ఇక కమల్ అయితే, అన్నయ్య, ఎక్కడ కూడా డబ్బు సెట్ అవ్వలేదు. ఇక ఆ ఇన్వెస్టర్లు వచ్చి నానా గొడవ చేస్తారు. అక్కడ ప్రాజెక్ట్ దగ్గర వర్క్ ఆగిపోయింది. నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అవని అయితే చాలా ఆనందంగా ఇంకా ఒక బ్యాగ్ తీసుకుని లోపలికైతే వస్తుంది. అత్తయ్య, ఆయన ఎక్కడా అని అడగడంతో, రే అక్షయ్ అని పిలవడంతో ఇంకా అక్షయ్ అయితే హాల్లోకి వస్తాడు. అక్షయ్ని చూసిన అవని చాలా ఆనందపడుతూ, ఏవండి, ఇక మన బిజినెస్ ఆగిపోదండి, మన కన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలవుతుందండి అంటూ అవని మాట్లాడుతూ ఉంటే అవని మాటలకి అందరూ కూడా సంతోషిస్తారు. ఇక అక్షయ్ అయితే, అవని ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే, అవునండి, ఆ ఇన్వెస్టర్లకి డబ్బు రెడీ అయిందండి. ఇదిగోండి, ఈ బ్యాగ్లో 50 లక్షలు ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి, మళ్ళీ మీ బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు. అలాగే బ్యాగ్ ఓపెన్ అందులో ఉన్న డబ్బుని బయటికి తీస్తాడు. ఇంకా అక్కడే ఉన్న పల్లవి అయితే ఆశ్చర్యపోతూ అదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా కమల్ అయితే, నాకు తెలుసు, మా వదిన ఎట్టి పరిస్థితుల్లో మేం బాధపడ్డం అస్సలు చూడలేదు. అన్నయ్య, చూసావుగా, వదిన మన కోసం డబ్బు తీసుకొచ్చింది అని అంటుంటే, రే కమల్, ఆగ్రా, నీకేం తెలీదు. అవని ఉన్నట్టుండి ఇంత డబ్బు నీకెక్కడిది అని అడగడంతో ఇక అవని అది అది అని తడబడుతూ ఉంటే ఇంకా పక్కనే ఉన్న పార్వతి కూడా, అమ్మా అవని, ఇంత డబ్బు నీకెక్కడదమ్మా అని చెప్పి ఇంకా పార్వతి కూడా అడుగుతుంది. ఇంతలో పల్లవి అక్కడికొచ్చి, ఏముంది, ఎలాగో మావయ్య గారు ఈవిడ గారికి 51% ఆస్తిలో రాసిచ్చారు కదా, మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ని ఎక్కడ తాకట్టు పెట్టుంటుంది అంటూ పల్లవి అయితే ఇక అవనిని చులకనగా మాట్లాడుతుంది. ఒక్కసారిగా అవని, పల్లవి, ఏం మాట్లాడుతున్నావు? చూడు, అట్లాంటి పిచ్చి పని నేనెన్నటికీ చేయను. ఎవరైనా ఒక్కసారి మోసపోతారు, అది కూడా అప్పుడు నేను మోసపోయేలాగా కొంతమంది చేయడం వల్లే అలా జరిగింది అంటూ ఇక అవని అయితే పల్లవి వైపు చూస్తుంటే పల్లవి చక్రధర్ వైపు చూస్తుంది. చక్రధర్ తను కాస్త ఇబ్బంది పడతాడు, ఎందుకంటే ఒక విధంగా అప్పుడు మోసపోయింది చక్రధర్ వల్ల కాబట్టి తను కూడా కాస్త ఫీల్ అవుతాడు. ఇంకా అక్షయ్ అయితే, అవని, మరి ఇంత డబ్బు ఎక్కడదవని అని అంటుంటే, ఏవండి, ఈ డబ్బుల్ని నేను నా స్నేహితురాల నుంచి అడిగి తీసుకొచ్చాను. ఇక మన బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు అవని, ఇంత డబ్బుని నీ స్నేహితురాలిచ్చిందా అని అంటుంటే ఇక పల్లవి, ఏంటి, ఒక అనాథాశ్రమంలో పెరిగావు, నీకు అంత పెద్ద కోటీశ్వరాలు స్నేహితురాలా? మరీ విచిత్రంగా ఉందే. నువ్వు ఒక అనాథవి అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. మరి ఒక అనాథకి ఒక అనాథే ఫ్రెండ్ ఉంటుంది కానీ కోటీశ్వరరాలు ఫ్రెండ్ ఎలా అవుతుంది అని అంటుంటే ఇక పల్లవి మాటలకి కమలైతే, ఏయ్, నీకొక్క మాట కూడా తిన్నగా రాదా? వదిన చెప్పేదాకా ఆగలేవా అంటూ ఇంకా కమలైతే పల్లవి మీద కోపడుతుంటే పల్లవి,
అది కాదు బావా, అవని అక్క ఒక అనాథాశ్రమంలో పెరిగింది. మరి అక్కడ అందరూ కూడా అనాథలే ఉంటారు. 50 లక్షలు అడగ్గానే ఇచ్చేంత పెద్ద కోటీశ్వరరాలు అక్కడ ఎందుకుంటుంది అంటూ పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక అందరూ కూడా అవని వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక అవని అయితే, నీ అనుమానం నిజమే పల్లవి, కోటీశ్వరరాలు నాకెందుకు ఫ్రెండ్ ఉంటుంది, అది కూడా అనాథాశ్రమంలో. నేను ఆశ్రమంలో స్నేహితురాల గురించి చెప్పటం లేదు. చూడు, నాకు కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్ ఉండేది, తనే నాకు హెల్ప్ చేసింది అంటూ ఇక అవని అయితే తన స్నేహితురాల గురించి ఇంట్లో అందరికీ చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ చాలా ఆనందపడతాడు. ఏంటి, రమ్య మేడం నీకు ఫ్రెండా అని అంటుంటే, అవునండి, తను నాకు ప్రాణ స్నేహితురాలు. ఈరోజు తనే కానీ లేకపోతే మన బిజినెస్ మొత్తం ఆగిపోయేది. తనతో మనకొచ్చిన ప్రాబ్లం గురించి చెప్పడంతో వెంటనే రియాక్ట్ అయింది. ఇమ్మీడియట్లీ డబ్బిస్తానని తన ఇంటికి రమ్మని చెప్పింది ఈరోజు ఉదయం. అందుకే అంత కంగారుగా వెళ్ళాను అని చెప్పడంతో ఇక పక్కనున్న పల్లవి, ఏంటి నువ్వు అడగగానే ఎట్లాంటి షూరిటీ లేకుండా 50 లక్షలు ఇచ్చేసిందా, ఎవరామి అని అడగడంతో, అదంతా నీకు అనవసరం. అయినా ఏంటి నీకు ప్రాబ్లం, మా వదిన డబ్బులు తీసుకొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎందుకు తీసుకొచ్చిందా, మళ్ళీ బిజినెస్ ఎక్కడ మొదలైపోతుందా అని తెగ అల్లాడిపోతున్నట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే, అయ్యో బావా నీకు అలా అర్థమైందా, అది కాదు బావా, ఇప్పుడు అవని యొక్క బిజినెస్ కోసం 50 లక్షలు తీసుకొచ్చింది, కానీ మళ్ళీ ఆ డబ్బుల కోసం వెనకమాలే మరొకరు వస్తారు, మళ్ళీ మన బిజినెస్ ఆగిపోతుంది. ఇలా ప్రతిసారి జరుగుతూ ఉంటుంటే ఎవరికన్నా బాధగా ఉంటుంది కదా, అందుకే బావా అలా మాట్లాడాను, అంతే అంతే అంటూ పల్లవి అయితే ఇక అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇంకా అక్షయ్ కూడా, రే కమల్, ఇక మళ్ళీ మన కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలు పెట్టచ్చు, పద వెళ్దామంటూ ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతుంటే పార్వతి, రే అక్షయ్ ఆగరా, అమ్మా అవని ఎదుర్రామ్మా అని చెప్పడంతో ఇక అవని అయితే అక్షయ్ అలాగే కమల్కి ఎదురొస్తుంది. ఇంకా ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంకా పార్వతి అయితే అవని దగ్గరకు వచ్చి, అమ్మ అవని, ప్రతిసారి ఏదో ఒక రకంగా ఇలా వాళ్ళు పడుతున్న ప్రతి కష్టం నుంచి బయటికి తీసుకొస్తున్నావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇంకా పార్వతి అయితే అవనిని దగ్గరికి తీసుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇక రాజేశ్వరి అయితే పల్లవికి ఫోన్ చేస్తుంది. పల్లవి అయితే చాలా కోపంగా, చెప్పు మామ్ అని అడగడంతో, పల్లవి ఏమైంది అంత కోపంగా ఉన్నావు, మళ్ళీ మీ ఆయన ఏమన్నా అన్నాడా అని అంటుంటే, ఆయన గురించి పక్కన పెట్టు, ఇక్కడ చాలా కష్టపడి నువ్వు ఆ ఇన్వెస్టర్ని రెచ్చగొట్టి మా ఇంటి మీదకి పంపించావు, కానీ వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి అవని డబ్బుని సెటిల్ చేసేసింది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావే, అంత డబ్బు అవని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అని అంటుంటే ఇక పల్లవి అయితే, మామ్, ఆ అవనికి ఎవరో చాలా రిచ్ ఫ్రెండ్ ఉందట, తను అడగగానే 50 లక్షలు ఇచ్చేసింది అని చెప్పడంతో, ఏంటి అడగగానే 50 లక్షలు ఇచ్చిందా అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే షాక్ అయిపోతుంది. అలాగే ఇక పల్లవి అయితే, మామ్ చూడు మామ్, ఈ అవనిని అక్షయ్ చేసే బిజినెస్ని ఆపడం కోసం ఆ భరత్ గాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, ఇక ఈ బిజినెస్ ఆగదని అర్థమైపోయిందిగా, ఇంకా వాడు అక్కడెందుకు, వాడిని బయటికి పంపించేయి అని చెప్పడంతో ఇంకా రాజేశ్వరి అయితే, ఏం మాట్లాడుతున్నావు పల్లవి, ఉన్న పలంగా భరత్ని వెళ్ళిపోమ్మంటే తర్వాత భరత్ బాధపడతాడేమో అని అంటుంటే, మామ్, వాడు బాధపడితే మనకేంటి, వాడు ఫీల్ అయితే మనకేంటి, ముందు వాడిని ఇంట్లో నుంచి పొమ్మని చెప్పు అంటూ, సరే నేను మళ్ళీ మాట్లాడతాను, అత్తయ్య వస్తున్నారు అంటూ ఇంకా కాల్ కట్ చేస్తుంది. పార్వతి అయితే ఇంకా పల్లవిని ఇక్కడేం చేస్తున్నావు అని అడగడంతో, ఏం లేదత్తయ్య, మామ్ ఫోన్ చేస్తుంటే ఇంట్లో సరిగా సిగ్నల్స్ లేక ఇలా బయటకొచ్చి మాట్లాడుతున్నాను, అంతే, ఏమన్నా కావాలా అత్తయ్య అని అంటుంటే, చూడు, నువ్వు నాకేం ఇవ్వనక్కర్లేదు, కానీ ఎవరి కొంపలు ముంచకపోతే చాలు అంటూ ఇక పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటో ఈవిడ ఒకప్పుడు పల్లవి అంటూ నా జపం చేస్తూ తిరిగేది,
కానీ ఇప్పుడు నా మీద కోపాన్నే చూపిస్తుంది అంటూ పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజేశ్వరి అయితే ఏంటి పల్లవి ఉన్న పలంగా భరత్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టమంటుంది. ఇప్పుడు భరత్కి ఇక్కడి నుంచి పంపించకపోతే పల్లవి గొడవ చేసేలా ఉంది. కానీ భరత్ని ఇక్కడి నుంచి పంపించడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి రాజేశ్వరి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ప్రణతి అయితే రాజేశ్వరి దగ్గరకు వస్తుంది. ఇక రాజేశ్వరి, అమ్మా ప్రణతి, ఏంటమ్మా ఏమన్నా కావాలా అని అడగడంతో, చూడండి అత్తయ్య, నాకేం అవసరం లేదు, కానీ మీరు చేస్తుంది నాకు అస్సలు నచ్చట్లేదు అని అంటుంటే, ఏమైంది ప్రణతి, నేనేం చేశాను అని అంటుంటే, చూడండి అత్తయ్య, భరత్ మీరు మాట్లాడే మాటలకి అలాగే మీరు చూపించే ప్రేమని నిజమని నమ్మి కన్న తల్లిని కూడా వద్దనుకుంటున్నారు. అక్కడ అత్తయ్య గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. భరత్ ప్రవర్తన చూస్తుంటే రోజు రోజుకి మితిమీరిపోతుంది. భరత్ మీ మాట వింటున్నాడు కదా, మీరైనా చెప్పచ్చు కదా భరత్ని వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళమని అని చెప్పడంతో ఇంకా రాజేశ్వరి అయితే, చూడమ్మా ప్రణతి, నేను కూడా భరత్కి చాలాసార్లు నచ్చ చెప్పి చూశాను, కానీ తను అక్కడికి వెళ్ళనంటున్నాడు. పైగా మీ మావయ్య ఉండగా ఆ ఇంట్లో అడుగు పెట్టను అంటున్నాడు. మరి నన్నేం చేయమంటావు అంటూ ఇంకా రాజేశ్వరి అయితే ప్రణతిని అడగడంతో ఇక ప్రణతి, లేదత్తయ్య లేదు, భరత్ అలా మారిపోవడానికి కారణం మీరే, మీ వల్లే భరత్ మారిపోయాడు అంటూ ఇంకా ప్రణతి అయితే రాజేశ్వరిని కోపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే ప్రణతి వైపు చూస్తూ, వెళ్ళు వెళ్ళు, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి. చూడు, నా కొడుకు భార్యవని నువ్వేం మాట్లాడినా సరే మౌనంగా ఉంటున్నాను, కానీ అదే నీ స్థానంలో మరెవరన్నా ఉంటే అప్పుడు చెప్పేదాన్ని. నా కొడుకుని నేనెందుకు ఇక్కడి నుంచి పంపిస్తాను అంటూ ఇంకా రాజేశ్వరి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా పల్లవి దగ్గరికి అవని అయితే వస్తుంది. అవనిని చూసిన పల్లవి కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు, నువ్వనుకున్నది ఏది జరగట్లేదని బాధపడుతున్నావా అని అడగడంతో ఒక్కసారిగా పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, నేననుకున్నది జరగకపోవడమేంటి అని అంటుంటే, అదే నువ్వు ఆయన కమల్ శ్రీకర్ చేసే బిజినెస్ జరగకుండా ఆపడం కోసం మీ అమ్మతో కలిసి చాలా ప్రయత్నాలు చేశావు కదా, కానీ అదేది జరగనందుకు నువ్వు చాలా బాధపడుతున్నట్టున్నావు అని అంటుంటే ఇక పల్లవి, ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు ఫీల్ అవుతాను, ఆయన నువ్వు ఏదో నా మీద డౌట్ పడుతున్నావు అంతే అంటూ పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్తుంటే, చూడు, ఇప్పుడు మా బిజినెస్ని ఆగకుండా మళ్ళీ మా కన్స్ట్రక్షన్ బిజినెస్ ఏ రకంగా అయితే మొదలు పెట్టేలా చేశానో భరత్ని కూడా మీ ఇంటి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చేలా చేస్తాను అని మాట్లాడడంతో ఒక్కసారిగా పల్లవి, ఏంటి భరత్ని ఇక్కడికి రప్పించుకుంటావా, చూడు వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళగొట్టమని నేనే చెప్పాను, నువ్వు అంత కష్టపడక్కర్లేదు, భరత్ గడు ఈరోజు ఏదో ఒక రకంగా ఇంటికే వస్తాడులే అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి మాటలకి అవని షాక్ అయిపోతుంది. ఏంటి భరత్ని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వెళ్ళగొట్టమని చెప్పావా, చూడు నువ్వెన్ని చెప్పినా మీ అమ్మ మాత్రం భరత్ని అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో పంపించదు, ఎందుకంటే మీ అమ్మకి భరత్ అంత దగ్గరైపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే భరత్కి అలాగే నీకు మీ అమ్మ దగ్గర ఒకే రకమైన ప్రేమ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో పల్లవి కోపంగా, ఏం మాట్లాడుతున్నావు, వాడు మా అమ్మకి కొడుకేంటి, చూడు నేనేదో నీ మీద కోపం పగ తీర్చుకోవడం కోసం ఆ భరత్ గాడిని మా వైపుకి తిప్పుకున్నాం, అంతేగాని భరత్ గాడి మీద మా అమ్మకి ఎటువంటి ప్రేమ లేదు, కేవలం మా డాడ్ని మళ్ళీ తిరిగి రప్పించుకోవడం కోసమే భరత్ని మా గుప్పెట్లో పెట్టుకున్నాం అంటూ పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇక అవని గట్టిగా నవ్వుతూ, పిచ్చిదానా, నువ్వు నాన్నని తిరిగి రప్పించుకోవడం కోసం భరత్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నాను అనుకుంటున్నావు, కానీ భరత్ మీ అమ్మని శాంతం తన వైపుకు తిప్పుకున్నాడని నీకెందుకు అర్థం కావట్లేదు, చూడు నీకు దమ్ము ధైర్యం ఉంటే భరత్ని మీ ఇంటి నుంచి అదే మీ అమ్మ దగ్గర నుంచి భరత్ని బయటకు పంపించి చూడు, అప్పుడు నువ్వు చెప్పేది నేను నమ్ముతాను
అంటూ ఇక అవని అయితే పల్లవిని ఫుల్లుగా రెచ్చగొడుతుంది. ఒక్కసారిగా పల్లవి అవని అన్న మాటలకి షాక్ అయిపోతుంది. ఇక అవని అయితే వెళ్తూ వెళ్తూ, పల్లవి, ఇంతవరకు నువ్వే అన్నీ చేశారని తెగ విర్రవీగుతున్నావు, కానీ నీ వెనకుండి అన్నీ నేనే చేయించాను అంటూ పల్లవి అయితే ఒక విధంగా భరత్ని అక్కడి నుంచి బయటికి రప్పించడం కోసం ఇంకా మరొక రకంగా వెళ్తుంది. ఇంకా పల్లవి అయితే అవని చెప్పే మాటలు నిజమని నమ్మి ఇంకా పల్లవి కోపంతో రగిలిపోతుంది. ఇదంతా విన్న పెద్దావిడైతే ఇక పల్లవి దగ్గరకొచ్చి, పల్లవి, మీ మీ అమ్మ నిజంగానే భరత్ మీద చెప్పలేనంత ప్రేమని పెంచుకుంది. భరత్ని ఇక్కడ ఉంచద్దు అని చెప్పినా ప్రతిసారి నా మీద కోపంతో విరుచుకుపడింది. ఇంకా చెప్పాలి అంటే మీ అమ్మేవాడితో అమ్మ అని పిలిపించుకుంది. చూడు, ఈరోజు అమ్మ అని పిలిపించుకుంది, రేపు ఆస్తి కూడా వాడిదే అంటుందేమో, ఆస్తికి వాడిని వారసుని చేస్తుందేమో. అవని మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందే, ఎటొచ్చి నువ్వు అన్యాయం అయిపోతావేమో అని అంటుంటే, అమ్మమ్మ, ఎట్టి పరిస్థితుల్లో అలా జరగదు. అలా జరిగితే చూస్తూ నేనెందుకు కోరుకుంటాను? భరత్ గాడిని ఇప్పుడే ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళకొడతాను అంటూ పల్లవి అయితే చాలా ఆవేశంగా రాజేశ్వరి దగ్గరికి వెళ్తుంది. ఇక రాజేశ్వరి అయితే పల్లవిని చూసి బేబీ అని అంటుంటే ఇక పల్లవి అయితే, మామ్, ఆ భరత్ గాడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పావా లేదా అని అంటుంటే ఇక రాజేశ్వరి, ఏంటి పల్లవి, ఎందుకులా అరుస్తున్నావు? నీ మాటలు కనుక భరత్ వింటే బాధపడతాడు, భరత్ ఇంట్లోనే ఉన్నాడు అని అంటుంటే, ఓ, వాడింట్లోనే ఉన్నాడా? అయితే వాడికి నేరుగా చెప్తాను అంటూ ఇక పల్లవి అయితే భరత్ దగ్గరికి వెళ్ళబోతుంటే, ఆగు పల్లవి, ఎందుకు ఇంతలా ఆవేశపడుతున్నావు? చూడు, ఎంతో కష్టపడి భరత్ని నా గుప్పెట్లో పెట్టుకున్నాను. నువ్వు ఇట్లాంటప్పుడు భరత్కి నిజం చెప్పి ఇక్కడి నుంచి భరత్ని వెళ్ళకొడితే తర్వాత మనం అనుకున్నది ఏదీ జరగదు. ముఖ్యంగా నువ్వు అవని మీద పగ తీర్చుకుంటాను అన్నది అస్సలు జరగదు అంటూ రాజేశ్వరి అయితే ఇక పల్లవిని ఆపి పల్లవితో ఏం జరుగుతుందో చెబుతుంటే, మామ్, నాకదంతా అనవసరం. చూడండి మామ్, ఇంతవరకు వాణ్ణి ఇక్కడుంచి మీ కొడుగ్గా చూసుకోవడం చాలా ఎక్కువ. వాడికి కారు, అలాగే ఇంట్లో ఉండడానికి ఇల్లు, ఇక డబ్బు అంతా ఇచ్చి టైం వేస్ట్ చేసావు. వాడు కావాలనే నన్ను నీ నుంచి దూరం చేయడానికి ఆ అవని వాడితో కలిసి చేతులు కలిపి వాడిక్కడుండేలా ప్లాన్ చేసింది అని అంటుంటే, పల్లవి, పిచ్చిదాంలా మాట్లాడకు. అవని ఎందుకు భరత్తో చేతులు కలిపి ఇక్కడ ఉండడానికి ప్లాన్ చేస్తుంది? అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడండి మామ్, మీకే ఏం తెలియక ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడే నాతో అవని మాట్లాడింది. ఇదంతా అవని ప్లాన్ అయినట. ఆ భరత్ గాడిని ఇక్కడుండేలా తనే ప్లాన్ చేసిందంట అని అంటుంటే ఇక రాజేశ్వరి తన మనసులో, ఓ, అయితే ఆ అవని పల్లవిని రెచ్చగొట్టిందనమాట. ఇప్పుడు పల్లవికి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పాలి. భరత్ గదిలో నుంచి బయటికి రాకముందే పల్లవిని ఇక్కడి నుంచి పంపించాలి. లేకపోతే భరత్ని చూసి పల్లవి మరింత గొడవ చేస్తుంది. తర్వాత భరత్కి నిజం తెలిసిపోతుంది. నేను తనని నా దగ్గర చేర్చుకోవడం కోసం ఇంత కుట్ర చేశానని భరత్ నన్ను అసహ్యించుకుంటాడంటూ ఇక రాజేశ్వరి తన మనసులో అనుకుంటూ, చూడు పల్లవి, అవని నిన్ను కావాలని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించింది. నువ్వనవసరంగా అవని మాటలు విని ఇలా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నావు. చూడు, నా మాట విను. అదంతా కాదు, మనం అనుకున్నది కొద్ది రోజుల్లోనే జరగబోతుంది. మీ నాన్న మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి రావాలి అంటే భరత్ మన గుప్పెట్లో ఉండాలని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు, మీ నాన్న ఆ మీనాక్షి దగ్గర నుంచి ఇక్కడికొచ్చిన మరుక్షణం నీకు నువ్వన్నట్టుగానే భరత్ని ఇక్కడి నుంచి మెడ పట్టుకుని బయటకు గంటేస్తాను అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతుంటే ఒక్కసారిగా ఇదంతా విన్న ప్రణతి షాక్ అయిపోతుంది. ఇంకా వెంటనే తన మొబైల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుందంతా రికార్డ్ చేస్తూ, ఎందుకు రికార్డ్ చేయడం, భరత్ ఇంట్లోనే ఉన్నాడు కదా, భరత్కే చూపిస్తాను అంటూ ఇక ప్రణతి అయితే భరత్ చెయ్యి పట్టుకుని ఇంకా పల్లవి అలాగే రాజేశ్వరి ఇద్దరూ మాట్లాడుకునే మాటలనైతే వినిపిస్తుంది. ఇంకా పల్లవి అయితే, అది కాదు మామ్, చూడండి మామ్, డాడ్ని మనం ఏదో ఒకటి చేసి ఇంటికి తీసుకురావచ్చు, కానీ ఆ భరత్ గాడు ఇక్కడ ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు.
ఇప్పటికీ వాడి వల్ల మనకి చాలా డబ్బు లాసు అని అంటుంటే ఇక రాజేశ్వరి, ఏంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు? చూడు, భరత్కి నేను కారు కానీ జాబ్ కానీ ఇచ్చింది కేవలం వాళ్ళమ్మ మీనాక్షి మీద పగ తీర్చుకోవడం కోసం, అలాగే మీ డాడ్ని ఇక్కడికి రప్పించుకోవడం కోసం. ఇక ఆ మీనాక్షికి భరత్ దూరం అయ్యాడు. అక్కడ తల్లి చావు బతుకుల మధ్యలో ఉందని చెప్పినా సరే మీ మీ నాన్న చెప్పినా మీ భరత్ మాత్రం అక్కడికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడట్లేదు. మరి భరత్ ఇప్పుడు మన గుప్పెట్లో ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు భరత్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి మళ్ళీ కథ మొదటికి తీసుకురావడం అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే పల్లవికి నచ్చ చెప్తుంది. పల్లవి మాత్రం అస్సలు వినిపించుకోదు. జరిగిందంతా చూసి ఒక్కసారిగా భరత్ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.